మరి వినటానికి సహవాసంలో ఉండి, మరి ఈ ఉదయవేళ సమయములో ఇంత చక్కగా మరి ఆయా ప్రాంతాలలో ఉన్నప్పటికిని, గూగుల్ మీట్ ద్వారా కూడుకొని చక్కటి పాటలతోనూ, చక్కటి వాక్యాలతోనూ దైవ సేవకులను ఆహ్వానించి మరి నడిపిస్తున్నందుకు అధ్యక్షుల వారికి, మరి జాయిన్ అయిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా పాఠంలోకి మనం వెళ్ళిపోదాం. పరలోకానికి నడిపించే వాడుకలు. క్రీస్తునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఈరోజు మానవ జీవితంలో మనిషి ఎన్నో వాడుకలను అలవాటు చేసుకున్నాడు. ఉదాహరణకు పొద్దున లేవగానే చాలా మందికి కొన్ని కొన్ని అలవాట్లు వాడుకగా చేసుకుని ఉంటారు. ఉదాహరణకు పేపర్ చదవడం. కొంతమంది లేవగానే చూడండి, ఇంటి ముందుకు న్యూస్ పేపర్ వేయగానే అది ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు న్యూస్ పేపర్ వస్తుందా అని ఎదురు చూసి దాన్ని చదవడం అనేది తన జీవితంలో ఒక భాగంగా, ఒక వాడుకగా చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొంతమంది అయితే పొద్దున లేవగానే మరి టీ పెట్టుకొని తాగడం, కాఫీ పెట్టుకొని తాగడం. కొంతమందికి అది అలవాటుగా ఏమి ఎవరు చెప్పకపోయినా కూడా పొద్దున లేవగానే టీ తాగాలి, పొద్దున లేవగానే పళ్ళు తోముకోవాలి, పొద్దున లేవగానే ఇదిగో నేను జిమ్కి వెళ్ళిపోవాలి, రన్నింగ్ చేయాలి అని రకరకాల ఆలోచనలతో, వాడుకలతో మనిషి జీవితం అనేది ప్రారంభమవుతుంది పిల్లలు. అంటే ఎవరు చెప్పకపోయినా కూడా అది తన అనుదిన జీవితంలో వాడుకగా మారిపోయిన కొన్ని అలవాట్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, పొద్దున్న లేవగానే పళ్ళు తోవడం ఒక వాడుక. పొద్దున్న లేవగానే టీ తాగడం అది తన జీవితంలో వాడుకగా మారిపోయిటది ఒక మనిషికి. అలాగా ఎన్నో వాడుకలు అలవాటు చేసుకున్న మనిషి మరి పరలోకానికి నడిపించే వాడుకలు అలవాటు చేసుకున్నాడా లేదా, తన జీవితంలో అలాంటి నడవడికలో ఉన్నాడా లేదో ఈ వాక్యం ద్వారా పరిశీలన చేసుకున్నాం పిల్లల. ఎందుకంటే ఈరోజు మనం ఎన్నో వాడుకలు మనం అలవాటు చేసుకున్నప్పటికీ అవి కేవలము ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలానికి సంబంధించినవి మాత్రమే. అయితే మనల్ని పరలోకానికి నడిపించే వాడుకలు ఏవైనా ఉన్నాయా అంటే, ఈ ప్రపంచానికి ఏకైక మాదిరి యేసుక్రీస్తుల వారు ప్రియులారా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన చెప్పాడు. ఆయన ద్వారా తప్ప పరలోకానికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు అని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తున్నాడంటే ఆయన అడుగు జాడలలో మనం నడవాలి. ఉదాహరణకు పిల్లరా, పేతురు పత్రికలో పేతురు గారు పత్రిక రాస్తూ, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ లేఖనంలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా ఆయన మీ కొరకు బాధపడి, మీరు అనగా మనమందరము కూడా తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. అంటే ఆయనను చూస్తే, ఆయన అడుగు జాడల విధానాలు మనం గమనిస్తే పిల్లరా, మనము కూడా ఆయన వెళ్ళిన మార్గములో వెళ్ళగలము. ఆయన పరలోకానికి నడిపించే వాడుకలను మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే ప్రియులారా, వాక్యం ద్వారా ఓహో, ఆయన నడిచిన మార్గములో మనం వెళితే ఖచ్చితంగా ఆ గమ్యానికి చేరుకోగలమన్నమాట. మనిషి జీవితంలో ఎన్నో వాడుకలు చేసుకున్నప్పటికీ 60-70 సంవత్సరాల కాలానికి సంబంధించినవి అయితే, యేసుక్రీస్తు చూపించిన మాదిరి తన అడుగు జాడల్లో మనం వెళితే మనం పరలోకానికి నడిపించే వాడుకలు ఆయన ద్వారా మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. పిల్లరా, ఎందుకు ఆయనే రావాలి అంటే, ప్రారంభంలో దేవుడు ఆదామవ్వలను మీకు తెలుసు, పాపము లేని వారిగా, పరిశుద్ధులుగా, ఎంతో చక్కగా దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారై
మనకు కనబడతారు. అయితే అలా దేవునికి ఇష్టలుగా ప్రారంభమైన మానవ జన్మ అలాగ కొనసాగుతున్నప్పటికీ ప్రియులరా, కొద్ది కాలానికే అనగా నోవాహు జలప్రళయం కాలానికే దేవుడు ఒక మంచిది అన్నాడు. సమస్తం తాను చేసిన ప్రతీది కూడా మంచిది అన్నాడు. మానవుడున్నాడు, జంతువులు ఉన్నాయి, ప్రకృతి అంతా కూడా ఉంది, జీవరాశులన్నీ కూడా ఉన్నాయి. సమస్తము మంచిదిగా చేసినటువంటి దేవుడు కొద్ది రోజులకే వాటి క్రమాన్ని, వాటి మార్గాన్ని ఎలా చెరిపి వేసుకున్నాడో ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనములో, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనములో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. దేవుడు భూలోకమును చూసేసరికి నోవాహు కాలములో ప్రియులారా, మరి అది చెడిపోయి ఉందట, చెడిపోయి ఉంది, మంచిదిగా ఉందని చెప్పినటువంటి దేవుడు కేవలము కొన్ని సంవత్సరాలకే, కొద్ది కాలానికే మరలా ఆయన హృదయం నొచ్చుకొని మాట్లాడుతున్న మాట, నాయన భూమి మీద ఎవరు నా గురించి ఆలోచించేవాళ్ళు లేరు. ఈ తరములో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనబడుతున్నాడు తప్ప అందరూ తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండరి. అంటే ఆ మార్గాలు చెడిపి వేసుకున్న మనిషికి ఎలా బ్రతకాలో, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక సతమతమవుతున్న మానవ జాతికి ఒక మార్గాన్ని చూపించటానికే ఈ భూమి మీదకి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెడిపోయారా, యేసుక్రీస్తుల వారు పంపించాడు. ఆయన వచ్చిన తర్వాతనే పరలోకానికి ఎలా వెళ్ళాలో ఆయన అడుగు జాడల్లో వెళితే తప్ప ఎవ్వరు పరలోకానికి వెళ్ళలేరు. అది ఆయన చూపించినటువంటి మాదిరి. ఈరోజు క్రైస్తవులండి చాలా మంది క్రీస్తును కలిగినటువంటి వారిగా, బాప్తిసం తీసుకున్నటువంటి వారిగా చాలా మంది మేము కొన్ని 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మేము క్రైస్తవ జీవితంలో ఉన్నామండి, బాప్తిసం తీసుకున్నామండి, మాకు చాలా వాక్యాలు తెలుసు, చాలా మంది సేవకులు తెలుసు అని చెప్పుకుంటున్నటువంటి చాలా మంది వీళ్ళరా ఈరోజు తమ వ్యక్తిగత జీవితంలో వేటిని వాడుకగా చేసుకోవాలో అది చేసుకోలేకపోతున్నారు. నిజానికి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇలా ఎంత సీనియర్లుగా ఉన్నప్పటికీ ఇదిగో వాక్యం చెప్పినట్లుగా వాళ్ళ జీవితాలు లేకపోవటం చాలా విచారకరం ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తును మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనకు ఏమర్థం అవుతుంది ఆయన ద్వారా, ఆయన ఎలాంటి మనకు పరలోకానికి నడిపించే వాడుకలను మనకు నేర్పించి వెళ్ళాడు అని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా అండి ఈరోజు గూగుల్ మీట్ మీరు 4 గంటలకే ప్రారంభించి ఈ ఆన్లైన్ కార్యక్రమంలోకి వచ్చేసి అందరూ నిజంగా నిద్రమత్తులో నుండి మేల్కొని ప్రార్థన చేసి, పాటలు పాడి, ఎందరో మరలా ప్రార్థన చేసి, మరలా వాక్య పఠనం చదివి, వాక్యమితం ప్రార్థన చేసి ఎంతో చక్కగా నిజంగా దైవాలోచనలతో ఈ యొక్క దినమును ప్రారంభించినట్లుగా నిజంగా చాలా సంతోషకరం పిల్లలు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన జీవితములో మనకు నేర్పించినటువంటి వాడుకలలో ఒక వాడుక ఏంటంటే, ఒక్కసారి లూకా రాసిన సువార్త, మనకు సమయం లేదు కనుక త్వరగా వెళ్ళి ప్రయత్నం చేద్దాం పిల్లరా. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 39-40 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుంటే పిల్లరా, 39-40 వచనాలలో, ఆ తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, అంటే వాడుక అంటే ఏంటి? ప్రతిరోజు పేపర్ చదవడం వాడుక, ప్రతిరోజు టీ తాగడం వాడుక, ప్రతిరోజు పళ్ళు తోముకోవడం వాడుక, ప్రతిరోజు జిమ్కు వెళ్ళడం వాడుక, ప్రతిరోజు మరి జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడం వాడుక. ఇది ఎలాగైతే ప్రతిరోజు అలవాటుగా మారిపోయిందో యేసుక్రీస్తు జీవితంలో కూడా వాడుక, తన వాడుక అంటే ఒకసారి కాదు, ప్రతిరోజు చేసేదాన్ని వాడుక అంటారు. అంటే ఇప్పుడు ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చెడుని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు తన జీవితములో ఒక భాగము, తన ఆయుష్కాలములో ప్రార్థన అన్న ఒక వాడుకగా చేసుకొని తన జీవితంలో ప్రార్థనకు తన సమయాన్ని కేటాయించడం పిల్లరా. ప్రార్థనకు
తన సమయాన్ని కేటాయించాడు. అంటే తన వాడుక చొప్పున యేసుక్రీస్తుల వారు ఏం చేసేవారు అన్నమాట? ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసేవారా? అవును, ప్రార్థన చేసేవారు ప్రియులారా. మరి ఎప్పటి వరకు ప్రార్థన చేసేవారు? ఆయన ఎలా ప్రార్థన చేసేవారు? ఎంత సమయం ప్రార్థన చేసేవారు? అని జాగ్రత్తగా చూస్తే అదే లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనములో, లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనములో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి, ఏ కొండ ఇది? ఒలీవ కొండ దగ్గరుంది కదా, ఒలీవ కొండ. కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. నిజంగా ఈ రోజు కూడా క్రైస్తవులు చాలా మంది అండి ఆ ఆల్ నైట్ ప్రేయర్ అని చేస్తూ ఉంటారు. ఆల్ నైట్ ప్రేయర్ జరుపుతూ ఉంటారు చాలా మంది సంఘాలలో. ఆ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే ప్రార్థన యందు, దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రి గడిపెనంటే రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో ఉన్నట్లుగా మనం చూడగలం ప్రియులారా, చూడగలం. అంటే తన వాడుక చొప్పున ప్రార్థన చేసేవాడు. అది ఆయన జీవితంలో ఇదిగో రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రాత్రంతా కూడా ప్రార్థనలో. ఏమిటి ఆయన జీవితాన్ని 33.5 సంవత్సరాల ఆ కాలాన్ని మనం పరిశీలించగలిగితే ప్రియులారా, ఆయన ఎలా బ్రతికాడు, ఆయన అడుగు జాడలు ఎలా వేశాడు, ఆయన ఏంటేంటి తన హ్యాబిట్ గా మార్చుకొని ఇదిగో తన వాడుకగా చేసుకొని మనకు నేర్పించాలనుకున్నాడో అందులో ఒక భాగమే ఇదిగో ఆయన ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. అంటే ఆయన జీవితంలో ఒక భాగం, ఒక వాడుక ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన. ఈరోజు క్రైస్తవులైన మనకు నిజంగా ఈ ప్రార్థన అనేది వాడుకగా చేసుకున్నామా? పొద్దున లేవగానే నిజంగా ప్రార్థన చేసుకునే అలవాటు ఎంతమందికి ఉందండి చెప్పండి? ఇప్పుడు భోజనం చేసుకునేటప్పుడు ఇదిగో ఆయన సెలవు లేకుండా మనం భోజనం చేయలేము కదా. మరి భోజనం చేసుకునేటప్పుడు ఎంతమంది అండి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తే మరి ప్రార్థన చేసుకొని తినేవాళ్ళు? ఎంతమంది అండి అనుదినం ఇదిగో ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట తన కుటుంబంతో కలిసి తన వ్యక్తిగతంగా ఇదిగో ప్రార్థన చేసుకునే అలవాటు ఎంతమంది ఉంది చెప్పండి పిల్లరా? నిజంగా దానియేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు దానియేలు గారు కూడా ఇదిగో దేవునికి ప్రార్థించే విషయంలో, దేవునికి ప్రార్థించే విషయంలో ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఆయన. ముమ్మారు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అంటే ఇప్పుడు తన వాడుక చెప్పిన ఒలీవ కొండకు వెళ్ళినటువంటి ఆయన ఇదిగో రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. మరి ఉదయము ఏమండి, ఉదయము ఎలా లేచాడో తెలుసా ఆయన? ఆయన దినాన్ని ఎలా ప్రారంభించాడో తెలుసా ఆయన? నిజంగా పిల్లరా, క్రైస్తవులైన మనము నిజంగా నేర్చుకోవాలి ఆయన జీవితం ద్వారా. మార్కు రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ప్రియులరా, 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఆ ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి, ఏమైందా? పెందల కడనే లేచాడట ఆయన. ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేయుచుండెను. జాగ్రత్తగా చదవని పిల్లరా. అంటే ఆయన తన దినాన్ని ఎలా ప్రారంభించేవాడు? పొద్దున్న లేవగానే అంటే ప్రియులరా, ఇదిగో తన దినాన్ని ప్రార్థనతో, ఇంకా చీకటిగా ఉండగానే. నిజంగా అండి ఈరోజు మిమ్మల్ని చూసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పెద్దలు ఎంతమంది సేవకులు, దైవజనులు, పెద్దల ద్వారా ఈ కార్యక్రమం నడిపించబడుతుంది చూసారా? ఇంకా చీకటి ఉండగానే గూగుల్ మీట్ ప్రారంభిస్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు తన జీవితంలో అది మనకు వాడుకగా నేర్పించాడు. వాడుకగా నేర్పించాడు. ఏంటి వాడుక? ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి, పెందలకడ లేచి ఆయన ఇదిగో ప్రార్థనతో తన జీవితాన్ని ప్రారంభించాడు పిల్లరా. ప్రార్థనతో తన జీవితాన్ని ప్రారంభించినటువంటి యేసుక్రీస్తుల వారు ఇదిగో చివరిగా తను నిద్రపోయే సమయానికి వచ్చి ఒలివ కొండలో అలా ప్రార్థనలో వెళ్ళిపోయేవాడు. రాత్రంతా కూడా ప్రార్థన, మరల ఉదయం ప్రార్థనతో ప్రారంభం జీవితం. ఆలోచించండి, ఎంత చక్కటి మాదిరి మనకు చూపించి వెళ్ళాడు యేసు ప్రభుల వారు. ఈరోజు క్రైస్తవుడా, ఈరోజు నేను అన్ని సంవత్సరాలు నాకు చర్చికి వెళ్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను అని మనం ఎన్నోసార్లు మనం సాక్ష్యం చెప్పుకుంటున్నాం కదా. మరి నిజంగా యేసుక్రీస్తును ఆయన జీవితాన్ని చదువుకున్న మనము ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు చెప్పండి? ఎంతసేపు మన జీవితంలో ప్రార్థనకు ఒక సమయాన్ని ఇస్తున్నాం చెప్పండి? ఎంతమంది పొద్దున లేవగానే అదిగో పరుపులో ఉంటుండగానే దేవా అని ఆయనకు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? చేస్తున్నామా? అది మన జీవితంలో అలవాటుగా మార్చుకున్నామా? ప్రార్థించాలి ఖచ్చితంగా.
వాక్యం చదవడం ఒకటే కాదు, వాక్యం వినడం ఒకటే కాదు ప్రియులారా. మన జీవితంలో వాడుకగా చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? పరలోకానికి నడిపించే వాడుకలలో ఒక వాడుక మనం ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించాలి. ప్రార్థనతో మన రాత్రిని మన డేను క్లోజ్ చేసుకొని పడుకోవాలి. అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మీరు ఆలోచించండి. నిజంగా అండి. ఆ రోజు మొదటి శతాబ్దంలో సంఘంలో కూడా ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు. ఎడతెగక ప్రార్థనలో ఉండేవాళ్ళు. ఆల్రెడీ ప్రార్థనలో ఉండేవాళ్ళు. చాలా మంది భక్తుల జీవితాలను మనం చూస్తే ప్రియులారా, క్రైస్తవ ప్రపంచంలో వారు కూడా చాలా మంది గంటలు గంటలు తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. చాలా మంది భక్తులు వాళ్ళ సాక్ష్యాలు కనబడుతుంటాయండి ప్రపంచంలో మనకు. గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు. మనము ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తేనే విసిగిపోతాం. ఒక 5 నిమిషాలు మోకాళ్ళ మీద ఉంటేనే మనకు శరీరం సహకరించదు. పిల్లరా, మన జీవితంలో నిజంగా యేసుక్రీస్తుల వారు అంతటి మహానుభావుడే మోకరించి ప్రార్థన చేయగలిగాడు ప్రియులరా. మరి మనము కూడా మన జీవితాన్ని ఇదిగో ప్రార్థనతో ప్రారంభించి రాత్రి మరలా ప్రార్థనతో ఎండ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మొదటి మరి వాడుకగా మనం చూసుకోవాలి ప్రియుల, వాడుకగా. ఇక రెండవది ఏంటంటే ప్రియులరా, లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము. క్రైస్తవులు నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన పాఠాలు ప్రియులారా ఇవి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ లేఖనం జాగ్రత్తగా చదివితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా అంటే తన వాడుక చొప్పున యేసుక్రీస్తుల వారు తన వాడుక చొప్పున విశ్రాంతి దినాన్న సమాజ మందిరములోనికి అంటే సంఘములోని చర్చిలోనికి వెళ్ళి అక్కడ ఇదిగో మోషే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాలను తీసుకొని ఏం చేసేవాడైనా తన వాడుక చొప్పున చదువుచుండగా అంటే ఆయన ఏం చేశాడు? చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నాడు, మోషే గ్రంథం చదువుతున్నాడు. నిజంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ప్రవక్తల గ్రంథాలను ఆయన ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి శనివారము ఇదిగో విశ్రాంతి దినాన్న చర్చిలోనికి వెళ్ళి అక్కడ చదవడం ఒక హ్యాబిట్ గా మారిపోయింది. చదవడం ఒక వాడుకగా మారిపోయింది. అంటే ఎందుకు చదవాలి ఆయన? మీరు ఆలోచించండి పిల్లరా. నిజానికి ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? మహాజ్ఞాని కదా. యేసుక్రీస్తే జ్ఞానానికి మూలం కదా ప్రియులరా. మరి అలాంటి ఆయన ఎందుకు చదవాలి? ఒక మాట, మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనములో ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రివానిగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయని లేఖనం చెప్తుంది. అంటే ప్రియులరా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగినటువంటి ఆయన, క్రీస్తే దేవుని శక్తి దేవుని జ్ఞానమైనటువంటి ఆయన ఎందుకండి మరలా ప్రవక్తలు రాసిన గ్రంథాలు చదవాలి ఆయన? ఆలోచించండి. ఆయనే జ్ఞానమైనప్పుడు, ఆయనే తన జీవితంలో ఏమండి మనకు నేర్పిస్తున్నప్పుడు ప్రియులరా ఎందుకు చదవాలి? ఎందుకు వాడుకగా ప్రతి విశ్రాంతి దినాన్న వెళ్ళి ప్రతి సబ్బాతు దినాన్న వెళ్ళి ఆయన చదవాలి చెప్పండి? క్రైస్తవులకు తన అడుగు జాడలు నేర్పించాలి. తన వాడుక చొప్పున క్రైస్తవులు కూడా ఆయన అడుగు జాడల్లో ఆయన మాదిరి చూసుకొని బైబుల్ చదవాలి. ఏం చదవాలి? బైబుల్ చదవాలి. నిజానికి ఈరోజు చాలా మంది అండి బైబుల్ చదవడం చాలా వరకు మానేశారు క్రైస్తవులు. ఏం చేస్తున్నారు మరి? యూట్యూబ్ ప్రసంగాలకు అలవాటు పడ్డారు. ఏమండి, సర్వజ్ఞానము పరిపూర్ణ సర్వసత్యం ఇదిగో 66 పుస్తకాలుగా దేవుడు మన చేతుల్లోకి పెడితే ఎంతమంది అండి చదవడం ఒక వాడుకగా చేసుకున్నారు. నిజంగా అండి, ఈ రోజు నేను ఒక అధ్యాయం చదువుకుండా పడుకోనండి. నేను ఒక గ్రంథం ఒక పుస్తకం చదివి 66 పుస్తకాలలో ఒక పుస్తకం నేను చదివేంత వరకు నాకు నిద్ర రాదండి. నేను ఏ పని చేయనండి. నిజంగా ఎంతమంది చెప్పగలరు? సాక్ష్యం చెప్పండి పిల్లరా, ఎంతమంది చెప్పగలరు? క్రైస్తవులారా, ఈ రోజు మీ బైబిల్ మీ చేతికి దేవుడిచ్చి ఇదిగో మీరు మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి సైతము ఈరోజు గ్రంథం ప్రతి వారి ఇండ్లలో ఎందుకుందో తెలుసా? చదవాలి. ఒకనాడు 7 ముద్రలు వేసి ముద్రించబడిన గ్రంథం ఇదిగో నీ చేతిలోకి వచ్చి దేవుడు ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు చెప్పండి? నువ్వు చదవవా? ఆ గ్రంథంలో ఏముందో, దేవుని మనసు ఏంటో, ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో, యేసుక్రీస్తు జీవితం ద్వారా ఆయన మనకు ఆయన అడుగుజాడలు ఎలా నేర్పించాడో
పరలోకానికి నడిపించే వాడుకలు మనకు ఏంటి మనకు నేర్పించి వెళ్ళాడో ఎంతమంది అండి బైబిల్ చదివేవారు? ఉం? ఆన్లైన్ ఇదిగో ఇలాంటి ప్రసంగాలకు అలవాటు పడిపోయి, యూట్యూబ్ ప్రసంగాలకు అలవాటు పడిపోయి ఈరోజు చాలా మంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను పక్కన పెట్టేశారు. ఇదిగో ఎక్కడో ఒక అలమారులోనో గూట్లోనో పెట్టేసి దాన్ని ఆదివారం అవసరాన్ని బట్టి విప్పి చూసుకునేవారు తప్ప ఎంతమంది అండి బైబిల్ చదివేవారు చెప్పండి పిల్లరా? చదువుతున్నామా? పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఇదిగో బైబిల్ చదవాలి. బైబిల్ చదివితేనే ఆ మార్గం ఏంటో, ఆయన నడిపించినటువంటి వాడుకలు ఏంటో మనకు అర్థమవుతుంది. అలాంటిది ఎవరెవరో చెప్పిన దాన్ని ఎందుకంటే మీరు ఏం విలుస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ చూసుకోవాలి? ఇదిగో బెరయ పట్టణం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ప్రతిదినము పౌలు శీల చెప్పిన సంగతుల్లాగా ఉన్నాయో లేదో పరిశీలించుచూ వచ్చారు వాళ్ళు, పరిశోధించారు వాళ్ళు. అంటే బైబిల్ చదివే ఒక వాడుక ఒక సంఘానికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఈ రోజు ఎంతమంది అండి క్రైస్తవులారా బైబిల్ చదివేవాళ్ళు? ఏమండి 2024లో చదువుదాం అనుకుంటాము, చదవలేకపోయాము. ఇదిగో 25 దేవుడు మరొక సంవత్సరం దయకిరీటంగా ఇచ్చాడు. 25వ సంవత్సరంలోనైనా బైబిల్ చదవాలి. నేను బైబిల్ చదివి పరిపూర్ణంగా 66 పుస్తకాలు నేను ఈ రోజు ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలని చాలా మంది మరి ప్రారంభిస్తారు. 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, ఒక పుస్తకం, 2 పుస్తకాలు అలా చదివేసరికి ఏమండి మనకు అయిపోయా, క్లోజ్. ఇంకా దాన్ని ఏం చదువుతాను పక్కన పెట్టేస్తుంటాం. అంటే మీరు ఆలోచించండి, ఎంతమంది అండి ఈరోజు ఆన్లైన్ కార్యక్రమాలకు వచ్చి వాక్యం వింటున్న వారు, ఎంతమంది బైబిల్ పూర్తి చేసిన వారు ఉన్నారు చెప్పండి? ఎంతమంది పూర్తి చేసుకున్నారు? ఎంతమంది బైబిల్ చదివారు కంప్లీట్ గా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించిన ఈ పుస్తకాలను ఎంతమంది చదివారు? ఎన్నిసార్లు చదువుతున్నారు? నిజానికి ఒక్కరోజు బైబిల్ చదవకుండా, బైబిల్ అధ్యాయాన్ని ధ్యానించకుండా ఉండగలరా? అది మీ జీవితంలో వాడుకగా మారిందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ప్రియులరా. ఎందుకంటే చాలా మంది మేము అన్ని సంవత్సరాల క్రైస్తవులను చెప్పుకుంటారు, మేము సీనియర్లు చెప్పుకుంటారు, కానీ తమ జీవితాలలో బైబిల్లో ఒక అధ్యాయాన్ని కూడా చదవరు. చదివితే కూడా నిద్ర చేస్తుంటది, మనకు నిద్ర వచ్చేస్తుంటది. నిజానికి ప్రియులరా, బైబిల్ సొసైటీ ఉంది కదా, దాన్ని స్థాపించడానికి ప్రేరణ ఎవరో తెలుసా? మేరీ జోన్స్ అనేటువంటి ఒక చిన్న పాప అండి. మేరీ జోన్స్ అనేటువంటి పాప, మీరు కావాల్సింటే యూట్యూబ్ లో సెర్చ్ చేయని ప్రియులరా. ఆమె జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే, ఆమె చిన్నప్పుడు సండే స్కూల్ కు వెళ్ళేది. ఆమె చిన్న పాప మేరీ జోన్స్ అనేటువంటి పాప సండే స్కూల్ కు వెళ్ళి యోబు కథగా, దావీదు కథగా, అబ్రహాము కథగా, ఇస్సాకు కథగా, యాకోబు కథగా, అలా ఒక్కొక్క కథను సండే స్కూల్ టీచర్ ద్వారా నేర్చుకున్నటువంటి ఆమెకు ఆసక్తి కలిగింది. అయ్యో, వారానికి ఒక్కొక్క కథ నేర్చుకుంటున్నాం కదా మేము, ఒక్కొక్క జీవితాలు మాకు మా సండే స్కూల్ టీచర్ నేర్పుతుంది కదా, ఇదిగో నాకు అంత కావాలి, అందరి జీవితాలు నాకు కావాలి, బైబిల్ నేను చదివేయాలి, నాకు బైబిల్ కావాలి అని. నిజంగా అండి, బైబిల్ లేని కాలంలో ఆమె వెళ్ళింది, ఎంతో తపన పడింది పిల్లరా, ఎంతో తపన పడింది. అలా పడినటువంటి మేరీ జోన్స్ ఆ బైబిల్ కోసం వెతికితే ఆ రోజు బైబిల్ బిషప్ చేతుల్లోనూ, పోపుల చేతుల్లోనూ మాత్రం ఉండేది. మన అలాంటి సామాన్య చేతుల్లోకి బైబిల్ ఆ రోజు రాలేదు. బైబిల్ సొసైటీ వారు ఇంకా ముద్రించలేదు ఆ రోజు పిల్లరా. ఆ రోజు ఆమె పడిన కష్టం చిన్న విషయం కాదు. బైబిల్ కోసము సుమారు 6-7 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించి వెళ్ళి బైబిల్ కొనుక్కొని, సుమారు 10 మైళ్ళు అండి దూరాన వెళ్ళి బైబిల్ కొనుక్కొని వెళ్ళి ఏమండి ఆమె చదివిందండి. ఆమె కష్టాన్ని చూసినటువంటి ఆ రోజు ఒక బిషప్ గారు ఆ బైబిల్ సొసైటీని ప్రారంభించడానికి వాళ్ళకు ప్రేరణ కలిగింది. అమ్మో, బైబిల్ కావాలని, చదవాలని ఇలాంటి ఆసక్తి పరులు ఉంటారా? ఏమిటి, చిన్న బిడ్డ 6 ఏండ్లకు బైబిల్ చదవాలని ఫిక్స్ అయిపోయింది, బైబిల్ కావాలని అనుకుంది. ఆ రోజు 6-7 సంవత్సరాలు కష్టపడి ఆమె జీవితంలో మరలా 15 సంవత్సరంలో ఏమంటే బైబిల్ను కష్టపడి సాధించి బైబిల్ను చదవగలిగింది ఆమె. ఆమె బైబిల్ సొసైటీ వారికి ఒక ప్రేరణ, ఒక మాదిరిగా ఉండిపోయింది ప్రియులారా. ఎంతో రోల్ మోడల్ గా నిలిచిపోయింది ఆమె క్రైస్తవ ప్రపంచానికి కూడా. ఈరోజు ఎంతమంది అండి బైబిల్ చదివేవారు ఉన్నారు? చదువుతున్నాం బైబిల్, మన గ్రంథము, దేవుడు మనకి ఇచ్చినటువంటి పుస్తకాన్ని చదువుతున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. ఈరోజు మీరు నమ్ముతారో లేదో, మా ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి జైశాలి పిడి సుందరరావు పిల్లరా, జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు, ఆయన స్వకీయ జీవిత చరిత్రను మనం ఆలోచిస్తే పిల్లరా, ఈ రోజు లైవ్ లో మనకు ఆయన ఉన్నాడు. ఈరోజు ప్రజెంట్ గా ఆయన బ్రతికి ఉండి ఈరోజు ఆయన వృద్ధాప్యములు కూడా వాక్యంతో మనకు హెచ్చరిస్తున్నాడు. ఆయన జీవితం ఎలా ప్రారంభించాడు అంటే, రోజుకు 100 అధ్యాయాలు చదివాడట ఆయన సాక్ష్యం. ఒక్క రోజుకు 100 అధ్యాయాలండి. సుమారు 1189 అధ్యాయాలు ఉంటాయి బైబిల్లో మనకు. ఎన్ని టోటల్ గా? 1189 అధ్యాయాలంటే రోజుకు 100 అధ్యాయాలు చదివేటటువంటి అలవాటు, వాడుక.
ఎంత ఎవరు కొంచెం చెప్పండి, ఎంత ఓపిక కావాలి. శరీరం నలగగొట్టబడాలి ప్రియులరా, మెడలు పట్టేస్తుంటాయి, కళ్ళు పీకేస్తుంటాయి, ఆ శరీరం సహకరించదు కూర్చోవాలి చదవాలంటే. అలాంటిది 100 అధ్యాయాలు చదివాడంటే మహానుభావుడు. అలా 25 సంవత్సరాలు తన జీవితంలో వాక్యాన్ని పరిశీలన చేశాడు. 25 సంవత్సరాలు స్టడీ చేశాడు, బైబిల్ను పరిశోధించాడు, ప్రతి పుస్తకాన్ని ప్రతి వచనాన్ని ఆయన సారాన్ని బయట తీశాడు. నిజంగా అలా పరిశోధించాడు గనుకనే, అలా పరిశీలించాడు గనుకనే మహా జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పగలిగాడు ప్రియులరా. ఈరోజు ఎంతమంది అండి అలాంటి వారి జీవితాలు చదువుకుంటున్నటువంటి మనము, ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే మనము కూడా మన జీవితంలో ఒక వాడుకగా మారిపోవాలి. మారిపోవాలండి, బైబుల్ చదవాలి ప్రతి ఒక్కరూ. ఇది మహాజ్ఞాన గ్రంథం. ఎందరో భక్తుల జీవితాలు రక్త తర్పణగా మారిపోయాయి. ఎందరో వాళ్ళ రక్తాన్ని చిందిస్తారు, రక్తముతో రాయబడిన అక్షరాలండి ఇవన్నీ కూడా. అంత గొప్పగా భక్తులు ప్రాణాలు త్యాగాలు చేసి మనకు ఈ గ్రంథం రావడానికి ప్రియులరా, వాళ్ళు ఎందరో జీవితాలను త్యాగం చేసుకున్నారు. మరి అంత త్యాగం చేసుకుని మన చేతిలో పెడితే ఎంతమంది అండి మనం చదువుతున్నాం చెప్పండి ప్రియులరా. ఖచ్చితంగా వాక్యం ప్రతిరోజు బైబిల్ చదవడం అనేది ఒక వాడుకగా చేసుకోవాలి. అది యేసుక్రీస్తు మనకు నేర్పించినటువంటి మాదిరి. ఇది 2వ పాయింట్ ప్రియులరా. ఇక 3వది వచ్చేస్తే, ఒక్కసారి మార్కు రాసినటువంటి సువార్త, ఏమండి, మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాకు జాగ్రత్తగా చదువుకున్నట్టు. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతమునకు యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన వద్దు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. తన వాడుక చొప్పున ఆయన మరలా వారికి ఏం చేశాడట? బోధ చేశాడు. అంటే జాగ్రత్తగా పరిశీలన చేయడం పిల్లరా. అంటే తన వాడుక చొప్పున ఆయన ఏం చేసేవాడు? బోధించేవాడు. బోధ అంటే బైబిల్ చదువుకున్న మన ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించిన మనము బైబిల్ బాగా చదువుకోవాలి. బైబిల్ చదువుకున్న తర్వాత మహాజ్ఞానం నేర్చుకున్న తర్వాత దానిని బోధించాలి. ఏం చేయాలి? బోధించాలి. ఆయన తన జీవితంలో పెందల కడనే లేచి బోధించేవాడట. తన వాడుక చెప్పని ఏం చేసేవాడు? బోధించేవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే పిల్లరా, యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే, అంటే రాత్రి పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన అయిపోయిన తర్వాత తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. బోధ చేయాలి. ఈ మహాజ్ఞాన ఆత్మలను రక్షించుట ఒక శక్తి గల వాక్యాన్ని ఇదిగో ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి. వాళ్ళ పాపము నుంచి రక్షించటానికి ఇదిగో ప్రతి క్రైస్తవుడు బోధించాలి. ఎంతమంది అండి ఈరోజు బోధిస్తున్నాం చెప్పండి పిల్లరా? ఎంతమంది అండి ఈరోజు ఏమండి గంటల తరబడి మాట్లాడేస్తుంటాం మనము, పనికిరాని మాటలను, వ్యర్థమైన మాటలను, అవునా కాదా? అలా ఎవరైనా ఎదురైతే ఫ్రెండ్షిప్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, పరిచయమస్తులు కానీ, బంధువులు కానీ ఏమండి కూర్చుంటే గంటల తరబడి మాట్లాడేస్తుంటాం వాళ్ళ దగ్గర. గంటల తరబడి ఒక ఏమండి పని పాట లేకుండా కూర్చునే వాళ్ళు కూడా చూడండి ఈరోజు రాజకీయం గురించి, కేసీఆర్ అలాగా, ఇదిగో చంద్రబాబు అలాగా, జగన్ ఇలాగా వాళ్ళ చరిత్ర మాట్లాడేస్తుంటారు. వాళ్ళకి ఏం తెలియకపోయినా కూడా, వాళ్ళ పరిచయం లేకపోయినా కూడా, ఆ హీరో లాగా ఏమిటి గంటల తరబడి వాళ్ళ గురించి మాట్లాడుతున్న క్రైస్తవుడా, నువ్వు వాక్యాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నావు? వాక్యాన్ని ఎందుకు తర్పీదు చేసుకొని నేర్చుకొని బోధించలేకపోతున్నావు? నువ్వు బోధిస్తే కదా, పలువురికి నీ వాక్యం పంచుకుంటే కదా ఆ వాక్యము ద్వారా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును కూర్చిన ఈ మాటల ద్వారా కలిగి మారుతుంది కదా సమాజం పిల్లరా. మరి ఎంతమంది అండి వాక్యం బోధించేవారుగా మన క్రైస్తవులు ఉన్నారు చెప్పండి? ప్రభు రొట్టె తీసుకుంటున్నటువంటి, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు కదా. ఆయన ఏముంది? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి, పని చేసిన వారే యోగ్యులు, పని చేసిన వారి అర్హత కలిగిన వారు అని మనము ఎన్నోసార్లు దైవ సేవకులు హెచ్చరిస్తుంటారు కదా పిల్లరా. మరి ఎంతమంది అండి పని చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది అండి ఆయన పనిలో భాగంగా బోధించే వాడుకను చేసుకున్నారు చెప్పండి? బోధించే వాడుక. అయ్యో నా అంటే దేవుడు నాకు నోరిచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, ఇదిగో నా చేతులు కాళ్ళు అన్ని బాగున్నాయి నాకు అన్నగారు ప్రార్థన చేసేటప్పుడు నిజంగా లోపల అంతరింద్రియాలు ప్రార్థన చేశాడు కదా, పేగులు, కాళ్ళు, లివర్లు, గుండె, ఇవన్నీ కూడా ఊపిరితిత్తులు, తర్వాత బయట ఆర్గన్స్ అన్ని కూడా అవయవాలు చక్కగా రూపొందించి దేవుడు మన చేతికి ఇచ్చాడు కదా పిల్లరా. ఎంత అవయవాలు చక్కగా నిర్మాణం చేసి ఇచ్చాడు కదా పిల్లరా, అవయవాల లోపం లేకుండా.
మరి ఎందుకండి బైబిల్ చదవలేకపోతున్నాము? ఎందుకంటే ప్రార్థన జీవితం మన జీవితంలో లేకపోతుంది? ఎందుకండి ఆ వాక్యం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ప్రజలకు పంచలేకపోతున్నాము? అరగంట సీరియల్ చూస్తే ఆ సీరియల్ వెళ్ళి 10 మందికి పంచుకున్నారు ఈ రోజు స్త్రీలు పిల్లరా. ఎంతమంది అండి వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని, అయ్యో దైవ సేవకుల ద్వారా ఇలాంటి వాక్యం విన్నాను అని పలువురికి పంచేవాళ్ళు, బోధించేవాళ్ళు, పంచుకునేవాళ్ళు వాక్యాన్ని ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? మీకు తెలుసా? ఒక రోజు అండి మెర్లిన్ మోన్రో అనేటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి హీరోయిన్ ఆమె. మెర్లిన్ మోన్రో, మీరు ఆమె గురించి సెర్చ్ చేయడం పిల్లరా. ఆమె ఏమండి చిన్న వయస్సులోనే ఆమె అందాన్ని బట్టి, ఆమె శరీరాన్ని బట్టి ఇదిగో ప్రపంచ మనుషులందరినీ కూడా ఆకర్షించుకుంది. చిన్న వయసులోనే కోట్లు కోట్లు సంపాదించింది. ఆమె జీవితంలో చూడలేనంత డబ్బు చూసింది. చూడలేనంత శరీర జీవితాలు అనుభవించింది ప్రియులరా. ఆమెకు ఒక రోజు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన దైవ సేవకుడు వెళ్ళి వాక్యం చెప్పాడు. ఆయన పేరే బిల్లింగ్ గ్రహాం గారు. ఎవరైనా? బిల్లింగ్ గ్రహాం గారు. నిజంగా ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దైవ సేవకుడు పిల్లరా. ఆయన ద్వారా ఎంతో మంది, లక్షలాది మంది క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప దైవ సేవకుడు రోజు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళి చెప్పండి? ఆమె దగ్గరికి ఏం పని చెప్పండి? వెళ్ళాడమ్మా, నేను నీతో మీ ఒక అపార్ట్మెంట్ కావాలి, మీ దగ్గర నేను మాట్లాడాలన్నప్పుడు, ఓహ్ ఆర్ యు, నువ్వెవరు అసలు, ఎందుకు మాట్లాడాలి నా దగ్గర అంటే, అమ్మా నీతో దేవుడు నాతో మాట్లాడమని చెప్తా ఉన్నాడు, ఇదిగో నీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి అన్నప్పుడు ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు వెళ్ళి ఏమండి ప్రపంచాన్ని తన శరీరముతో అలంకరించి యువత అంతా కూడా తప్పుదారులు నడిపిస్తున్నటువంటి ఆ మెర్లిన్ మన్రో హీరోయిన్ అండి, హీరోయిన్. అలాంటి ఆమెకు దైవ సేవకుడు వెళ్ళి చెప్పాడమ్మా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించు, ఇదిగో నీ జీవితం దేవునికి కావాలి, ఈ శరీరం ఇచ్చింది దేవుడు, దీన్ని పాడు చేసుకోవద్దు, నీ అందమైనది శాశ్వతమైనది కాదు అని ఆ రోజు ఆయన బోధించాడు ప్రియులారా. దానిని చెవికేసుకోలేదామె, వినలేదామె. వినకపోయినా కూడా దైవ సేవకుని అవమానించినా కూడా వెళ్ళి తన బాధ్యతను చెప్పాడు. చెప్పినటువంటి ఒక నెల లోపే ఆమె చచ్చిపోయింది ప్రియులారా, ఆత్మహత్య చేసుకుంది. అంటే మీరు ఆలోచించండి, ఆ వాళ్ళకు కూడా వాక్యం చెప్పాలా? ప్రతి ఒక్కరికి వాక్యం, ఆత్మల భారం కలిగిన సేవకుడు, ఆత్మ నరకానికి నశించిపోకుండా, ఎందుకంటే దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలు కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకు దేవుని పిల్లలే. వాళ్ళకు వాక్యం చెప్పకపోతే, వాళ్ళకు బోధించకపోతే వాళ్ళ ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి ప్రియులరా. ప్రతి ఒక్క దైవ సేవకుడు, ప్రతి ఒక్క బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తమ పరిధిలో స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పేది ప్రసంగం కాదు ప్రియులరా. స్టేజ్ ఉండాలి, మైక్ ఉండాలి, అంత పెద్దగా చేసే ప్రసంగాలు అనుకోకండి. మీ పరిధిలో మీకున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళతో ఈ వాక్యాన్ని పంచుకుంటే చాలు, వారిని దేవుని సన్నిధికి నడిపిస్తే చాలు, అక్కడ నడిపించే వాక్యం దైవ సేవకుల ద్వారా వాక్యం వినిపిస్తే చాలు, అందులో ఒక ఆత్మను కాపాడగలిగినట్లు అవుతావు. ఎంతమంది చేస్తాం చెప్పండి? ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎంతమంది సేవకులు తయారు చేశాడండి ఆయన, ఎంతమంది సేవకులను ఈరోజు డిప్యూటీ డైరెక్టర్లుగా, ఈరోజు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లుగా, ఏమండి ఈరోజు ఎందరో ప్రిన్సిపల్ గా, కోఆర్డినేటర్లుగా, దైవ సేవకులుగా ఆ ప్రాంతాలలో ఈరోజు ఎంత మంది అండి, చిన్న చిన్న పిల్లలు కూడా బైబిల్ పట్టుకొని వాక్యాన్ని అనర్గళంగా బోధించగలుగుతున్నారంటే నిజంగా యేసుక్రీస్తు నేర్పించిన ఆ మాదిరి తన వాడుకలలో ఆయన కూడా మనల్ని నడిపిస్తున్నాడు పిల్లరా. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా తన వాడుక చొప్పున మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తన వాడుక చొప్పున మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. తన వాడుక చొప్పున మనం ఏం చేయాలి? బోధించాలి. అపోస్తలుడైన పౌలు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు కదా. నిజంగా అండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము చదువుకుంటే ఆయన క్రీస్తును పోలి నడుచుకున్న విధానాన్ని మనం చూడగలం పిల్లరా. క్రీస్తును పోలి నడుచుకున్నాడు ఆయన. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 2-3 వచనాలు పిల్లరా, 2-3 వచనాలు. గనుక పౌలు తన వాడుక చెప్పున సమాజ వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల నుంచి లేచుట అగత్యమైన వాళ్ళకి ఏం చేశాడట? వాళ్ళతో బోధించాడు, తర్కించాడు పిల్లట. తన వాడుకగా చేసుకున్నాడు. యేసుక్రీస్తును జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పౌలు గారు ఆ రోజు ఏం చేశాడు పిల్లరా? తన వాడుక చెప్పున వెళ్ళి బోధించాడు, యేసే క్రీస్తుని ప్రకటించాడు. నిజంగా అండి, మొదటి శతాబ్దములో ప్రారంభ సంఘములో ఉన్న అపోస్తలులు కూడా ఏం చేశారో చూద్దామా? అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 21వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 21వ వచనములో, వారా మాట విని తెల్లవారగానే, చూడండి యేసుక్రీస్తు జీవితంలో మనం చదువుకున్న మాట, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండిరి. ఆ రోజు మొదటి శతాబ్దములోని క్రైస్తవులు ఏం చేశారు?
తెల్లవారగానే వెళ్ళి బోధించారు పిల్లరా, తెల్లవారగానే వెళ్ళి బోధించారు. మరి ఈరోజు మనం ఉన్నామా? బోధించగలుగుతున్నామా? ఒక్కసారి పరిశీలన చేయగలను పిల్లరా. పరలోకానికి నడిపించే వాడుకలలో అతి ప్రాముఖ్యమైన వాడుకలు ఇవి. యేసు జీవితంలో అవి వాడుకగా చేసుకొని మనకు నేర్పించాడు. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు వాడుకగా చేసుకోవాలి. ఓకేనా? ఇక అతి ప్రాముఖ్యమైనది పిల్లరా, అతి ప్రాముఖ్యమైనది హెబ్రీ రాసినటువంటి పత్రిక. ప్రతి క్రైస్తవుడు నేర్చుకొని పాటించవలసిన వాటిలో ప్రాముఖ్యమైనవి ఇంకా ఉన్నాయి పిల్లరా. చూద్దాం. హెబ్రీ రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం పిల్లరా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై అని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారి గురించి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండుటకు ఆయన వాడుకగా చేసుకున్నవాడు. అంటే యేసుక్రీస్తు జీవితంలో ఆయన దేన్ని వాడుక చేసుకున్నాడంటే పవిత్రంగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం, నిర్దోషంగా ఉండడం, ఇదిగో పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతకటం. ఏమండి, ఆయన జీవితంలో తన వాడుకగా చేసుకున్నాడు. ఆయన వాడుకగా చేసుకున్నాడు. నిజంగా అపోస్తలుడైన పేతురు గారు తన పత్రిక రాస్తూ 2వ అధ్యాయము ఇందాక మనం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 చదువుకున్నాం. 22 వచనములో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము మాట్లాడలేదు. అంటే క్రైస్తవుడా ఒక్కసారి ఆయన జీవితాన్ని ఆలోచించు. నీ జీవితంలో కూడా నువ్వు ఏంటి వాడుక చేసుకోవాలో తెలుసా? పాపము చేయకుండా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. పాపము చేయకుండా బ్రతకడం నీ జీవితంలో వాడుకగా చేసుకోవాలి. పవిత్రంగా ఉండడము, నిర్దోషంగా ఉండడము, నిష్కలముగా ఉండడము, ఇదిగో నీ జీవితంలో పాపులలో చేరక ప్రత్యేకముగా బ్రతికి తన్ను తాను దేవునికి ఎలాగైతే సమర్పించుకున్నాడో, ఆయన నోట ఒక్క మాట కూడా కపటమైన మాట, చెడు మాట, అబద్ధపు మాటలు రానివ్వకుండా ఆయన ఎలాగైతే తన్ను తాను భద్రం చేసుకున్నాడో, క్రైస్తవుడా ఒక్కసారి నీవు పరిశీలించుకో. ఒక్కసారి ఈరోజు నిజంగా ఎంతమంది క్రైస్తవులండి బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఎంతమంది ఎన్ని వాక్యాలు వింటున్నా కూడా పాపము మానలేని జీవితాలు, ఎంత భయంకరమైన వల్గర్ మాటలు మాట్లాడే జీవితాలు, ఎంత మోహపు చూపులు ఎంతమందిలో లేవు చెప్పండి. బైబిల్ చదువుతున్న మోహపు చూపులు, బైబిల్ చదువుతున్న, ప్రార్థన చేసుకుంటున్న, వాక్యం వింటున్న వ్యభిచారపు కార్యక్రమాలు ఎంతమంది క్రైస్తవులు పడిపోతలో చెప్పండి. ఎంతమంది సేవకులుగా పిలువబడుతున్న వారు ఈరోజు ఏమంటే మీడియాకు చిక్కిపోతున్నారండి, మీడియాకు దొరికిపోతున్నారు పిల్లరా, మీడియాకు దొరికిపోతున్నారు, క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారు, పాపులలో చేరిపోతున్నారు, శరీర దురాశలకు అలవాటు పడిపోతున్నారు. క్రైస్తవుడా, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? సవాలు విసిరాడు ఆ రోజు. ఆ మాట ఈరోజు మనం అనగలుగుతున్నామా? ఆ మాట మనం అనడానికి మనకు ధైర్యం ఉందా? ఒక్కసారి ఆలోచించిన పిల్లరా. క్రీస్తును వెంబడించే వాళ్ళు కదా మనము. ఆయన అడుగు జాడల్లో వెళ్ళాలి కదా, ఆయన మార్గములో నడవాలి కదా. ఆయన అడుగు జాడలో నడిస్తే ఏంటో తెలుసా? మనకు అర్థమయ్యేది పాపము చేయకుండా బ్రతకాలి, పాపం అంటించకుండా బ్రతకాలి. ఉప్పు చేప ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఉప్పు నీటిలో ఉన్న ఉప్పును తన శరీరంలోనికి తీసుకోదది. ఉప్పు చేప ద్వారా మనకు నేర్పించాడు పాఠం అది. యేసుక్రీస్తు వారు కూడా ఈ పాప లోకములోకి వచ్చిన, పాప లోకములో తిరిగినా పిల్లల పాపం అంటకుండా బ్రతకడం క్రైస్తవుని యొక్క జీవితం అది. నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండాలని దేవుడు తన పవిత్రతను ఎలా ఉండాలో, ఎలా పరిశుద్ధంగా జీవించాలో దేవుడు నేర్పించాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మీరు చూడలేరు నాయన, పరలోకానికి వెళ్ళలేరు నాయన అని చెప్పాడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకానికి నడిపించే వాడుకలో తెలుసా? పాపం చేయకుండా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం, నిష్కల్మషుడుగా బ్రతకడం, పాపులలో చేరకుండా మనం పవిత్రులుగా ఉండాలని చెప్తుంది వాక్యము. ఎంతమంది క్రైస్తవులారా ఈరోజు చెప్పండి, శరీరాశలకు దురాశలకు పడిపోతున్నావా?
ఒకరోజు సంసోను పడిపోయాడు, ఒకరోజు దావీదు పడిపోయాడు. వాళ్ళ జీవితాలు పడిపోయారని మేము పడిపోతే మామూలే అని వాళ్ళ జీవితాలు ఎందుకు రాయించాడో నీకు తెలియక ఈరోజు నువ్వు దాన్ని కామన్గా తీసుకుంటున్నావా? పాపము, పరిశుద్ధత లేకుండా పరలోకానికి ఎవరు వెళ్ళలేరు, ఎవరు వెళ్ళరు కూడా. అందుకోసమే క్రైస్తవుడా, నీ జీవితంలో పాపాన్ని ఇదిగో నువ్వు మానేస్తున్నావా లేక అలవాటు చేసుకున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. మొదటి శతాబ్దపు సంఘము కూడా నిజంగా ఆయన అపోస్తుల బోధ ఎందు, సహవాసం ఎందు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థించుట ఎందు ఈ ఎడతెగక వాడుకగా చేసుకున్నారు సంఘం. మొదటి శతాబ్దపు సంఘం ఎడతెగగా ప్రార్థన చేసేవాళ్ళు, ఎడతెగగా వాక్యాన్ని పరిశోధించేవాళ్ళు. ఈ రోజు మనము దేనిని వాడుకగా చేసుకున్నామో తెలుసా ప్రియులరా? దేనిని వాడుకగా చేసుకున్నామో తెలుసా? వ్యర్థమైన దానిని, పనికిరాని మాటలను, పనికిరాని విషయాలను. రాజకీయం మాట్లాడుతుంటాము, వల్గర మాటలు మాట్లాడుతుంటాము, శరీర సంబంధమైన పనికిరాని మాటలు మాట్లాడుతుంటాము. నిజంగా ప్రియులరా, మన జీవితాన్ని అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది లేరు? అందుకోసమే మన జీవితం ఎలా ఉండాలో యేసుక్రీస్తు జీవితమును మనం ఒక్కసారి దగ్గర పెట్టుకొని చూసుకుంటే అర్థమవుతుందండి. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనములో, వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి, మనం ఏం చేస్తున్నామట? ఆయన బైబుల్ను విసర్జిస్తున్నామట. చదవట్లేదట, నేర్చుకోవట్లేదట. ఆయన ధర్మశాస్త్ర వాక్యాన్ని విసర్జించి, ఎంత బాధలే పిల్లరా, వ్యర్థమైన దాని యందు అనుసరించుచు వ్యర్థులైరి. వారి వాడుకల చెప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాదలను అనుసరించి వాటి వంటి వారు. అంటే ఆలోచించండి, దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు జనాంగానికి చెబుతూ, నైనా రే మీ చుట్టూ ఉన్న వారిని చూసి వారి వాడుకల చెప్పున మీరు చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, వ్యర్థమైన దానిని అనుసరిస్తున్నారు, వ్యర్థమైన దాన్ని వాడుకలుగా చేసుకుంటున్నారు. ఈ రోజు అబద్ధాలు మాట్లాడకుండా ఉంటున్నావు క్రైస్తవుడా? అబద్ధాలు ఆడుతూ ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కదా. అబద్ధాలు ఆడే వాడుక, దొంగతనం చేసే వాడుక, ఈరోజు నరహత్యలు చేసే వాడుక, ఈరోజు చాలా మంది అండి వ్యభిచారం చేసే వాడుక, చూపు చూసే వాడుక. ఎన్ని కల్మషాలు, ఎన్ని విరోధాలు, ఎన్ని శరీర సంబంధమైన పనులు మన శరీరం ద్వారా జరిగిస్తున్నాము. వాటిని వాడుకగా చేసుకుంటున్నాం ప్రియులరా మనము. ఒక్కసారి హెజ్కేలు గ్రంథాన్ని, ఓషే గ్రంథం ముందుగా చదువుకుందాం, ముగించుకుందాం. ఓషే గ్రంథము ఒక 2 మాటలు చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఓషే గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనములో, ఓషే గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనుషులకు ఎలాంటివి వాడుకగా మారిపోయాయంటే, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. మనకి ఎలాంటి వాడుక అయిపోయిందట? నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే పతిబూతులు, నోరు తెరిస్తే కపటమైన మాటలు, అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధం ఆడుట, నరహత్య చేయుట. నరహత్య ఒకరు వెళ్ళి కత్తితో పొడవడం నరహత్య కాదు. నీ సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడు. నీ సహోదరుని ద్వేషిస్తే చాలు నువ్వు నరహంతకుడు. ఎంతమంది ద్వేషిస్తున్నాం చెప్పండి మన సహోదరులను? ఎంతమంది సమాధానం కలిగి ఉన్నాం చెప్పండి మనం? ద్వేషిస్తే నరహంతకుడు అని చెప్తున్నాడు. జనులు ఏం చేస్తున్నారట? కన్నము వేసేదరు, మానక నరహత్య చేసేదరు. ఇలాంటివి అలవాట్లుగా వాడుకగా చేసుకున్నారు. అందు నిమిత్తమే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసు ప్రియులరా? ఇలాంటి వారు పరలోకానికి వెళతారా? ఇలాంటి వారు పరలోకానికి నిజంగా వెళ్ళగలరా? హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31 వచనం ప్రియులరా. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31 వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుటకు వచ్చి, నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వింటారు బాగా, సభల్లోకి ఎక్కడ సభ పెడితే, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వెళ్ళి వింటారు. ఎప్పుడు చర్చ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ముందుంటారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు. కానీ ఏం చేయరట? నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు. అయ్యగారు వందనాలు అయ్యా, అయ్యా వందనాలు, ఎక్కడ మాట్లాడినా వందనాలు అయ్యా అని ఎంత తగ్గింపు, ఎంత స్వభావము, అయ్యో ఎంత భక్తుడో అన్నట్లుగా కనపరుస్తారట. చూడండి, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచదు కానీ వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. వాళ్ళు కరులేనటువంటి బైబిల్ నీవు వారికి
వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన ఆ గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను నేను ఆ మాట నెరవేరును. అది నెరవేరును అంటే వాళ్ళు వింటారు. రాదగిన విధముగా నా ఎదుగు వస్తున్నారు, రావట్లేదు వాళ్ళు. ఎలా రావాలో అలా రావట్లేదు. వాళ్ళ కల్మషాలు తీసుకోవట్లేదు, వాళ్ళ పాప జీవితాన్ని వదిలేట్లేదు. ఇదిగో వాళ్ళ జీవితంలో ప్రార్థన చేయటం అలవాటుగా లేదు వాళ్ళకు అలవాటుగా లేదు. వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదు, వాళ్ళ జీవితంలో బైబిల్ చదివే వాడుక లేదు, వాళ్ళ జీవితంలో బైబిల్ బోధించే వాడుక లేదు. ఇదిగో వాళ్ళ జీవితంలో పరిశుద్ధంగా బ్రతికే వాడుక కూడా లేదు. లేదు. మరి ఏమున్నాయి? అబద్ధ సాక్ష్యాలు పలకటం, కపటమైన మాటలు పలకటం, ద్వేషించటం, కొట్లాడటం, ఇతరులను దూషించటం, నరహత్య చేయటం, మోహపు చూపుడు చూడటం, శరీర సంబంధమైన ఆ శరీరాశ దురాశకు లోనైపోవటం, ఇలాంటివి వాడుక చేసుకున్న క్రైస్తవులారా జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటి వాడుక చేసుకున్న వాళ్ళందరూ కూడా మనకు తెలుసు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో మనం బాగా చదువుకుంటే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, ఎవరెవరైతే పిరిగివారు, అవిశ్వాసులుగా, అసహ్యులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, విగ్రహారధికులుగా, అబద్ధికులుగా, అగ్నిగంధకములో, మండుగణములో వీళ్ళందరూ కూడా పాలి భాగస్థులు అవుతారు పిల్లరా, పాలి భాగస్థులు అవుతారు. అందుకోసమే గూగుల్ మీట్ లో ఉన్న నా ఆత్మీయ అన్నయ్యలకు, అక్కలకు, సహోదరులందరికీ కూడా చేతులిచ్చి నమస్కరించి చెప్పేది ఏంటంటే, మన జీవితాలలో మన జీవితం ప్రార్థనతో ప్రారంభించబడాలి, ప్రార్థనతో పడుకోవాలి. పొద్దున్న లేవగానే మన ప్రార్థనతో, తెల్లవారుగానే ప్రార్థనతో ప్రారంభమవ్వాలి. అలా తెల్లవారిన తర్వాత ఇదిగో మన జీవితంలో కొద్ది సమయాన్ని బైబిల్ చదవడానికి కేటాయించాలి. కొద్ది సమయంలో ఇదిగో నీకు సందర్భాన్ని బట్టి అక్కడ ఇదిగో బోధించగలగాలి. నీ సిచ్యువేషన్, నీ యొక్క పరిధిలో నువ్వు ఖచ్చితంగా ఏదో కొన్ని విషయాలు నీ పరిధిలో నువ్వు చెప్పగలగాలి. వాడుక చొప్పున వాక్యం చెప్పి అలవాట్లుగా మార్చుకోవాలి. ఇక ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన జీవితాన్ని వాక్యం అనే కంచె వేసుకొని కాపాడుకొని పాపము లేకుండా పరిశుద్ధులుగా జీవించాలి. క్రైస్తవులు అంటే ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు. యేసుక్రీస్తు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో, పాపం చేయకుండా ఉన్నాడో, శరీరాశ, నేత్రాశ, దేవుడు ఇవన్నీ జయించగలిగి ఆయన ఇదిగో మన వాక్యం ద్వారా మనకు నేర్పించి తన అడుగు జాడలు మాదిరిగా ఉంచి వెళ్ళాడు ప్రియులరా. మనము కూడా అలా మన వాడుకలన్నీ కూడా క్రీస్తును కలిగి మనం ఉంటే, అప్పుడు నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప అంటే ఆయన అడుగు జాడలు మనం కరెక్ట్ గా ఫాలో అవుతే ఖచ్చితంగా పరలోకానికి నడిపించే వాడుకలో ఇవే ప్రియులరా. ఈజీగా వెళ్ళిపోతాం మనం. అందుకోసమే నా ఆత్మీయ అన్నలు, మా ఆత్మీయ సహోదరులందరూ కూడా మీ జీవితాలలో నిజంగా ఈ నాలుగు ప్రధానంగా మీరు పాటించాలని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు, ఆన్లైన్ కార్యక్రమం ద్వారా ఎందరైతే దైవ సేవకులు వాక్యం చెప్తున్నారో, ఎన్నో విలువైన సంగతులు, ఎంతో ప్రాముఖ్యమైన లోతైన సంగతులు సేవకులు చెప్తున్నారో, ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ, బైబిల్లో ప్రతిదీ నోట్బుక్ లో రాసుకుంటూ, భయభక్తులతో శ్రద్ధ కలిగి, ఎందుకంటే మీరు వింటున్నారో లేదో దేవుడు చూస్తున్నాడు మీ హృదయాలను. ఎంతమంది రాసుకుంటున్నారో లేదో దేవుడు చూసుకుంటున్నాడు. అందరి హృదయాలు పరిశీలిస్తున్నాడు. గనక ఈ రోజు నేర్చుకున్నటువంటి పాఠం ద్వారా ఇదిగో పరలోకానికి మనం వెళ్ళాలంటే మన వాడుకలు ఏముండి చెప్పండి? ఏముండాలి? ప్రార్థన, బైబిల్ చదవటము, బోధించటము, తర్వాత పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవటం. ఇక మిగతా వాడుకలన్నీ మనం తీసేసుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా తీసేసుకొని మనమంతా కూడా చక్కగా ప్రతిరోజు పెద్దల ద్వారా నిర్ణయించబడుతున్న గూగుల్ మీట్ లో వాక్యాన్ని పంచుకుంటూ సహవాసంలో కలిగి ఉండాలని ఇట్టి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా బెంజమిన్ అన్న గారి ద్వారా ఇట్టి ధన్యత, ఇట్టి అవకాశాన్ని దేవుడు కల్పించినప్పటికీ మరి దేవునికిని, బెంజమిన్ అన్నకును, అలాగే గూగుల్ మీట్ లో ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి పెద్దలందరికీ మరి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు ప్రియులారా. సెలవు. పెద్దలకు ఈ అవకాశాన్ని అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.